వెల్కమ్ బ్యాక్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరదను పోటెత్తడంతో అధికారులు 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ముందు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం 6 గేట్లు ఎత్తారు. ఒక్కో గేట్ నుంచి 5 నుంచి 10,000 క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. కృష్ణమ్మ పరవళ్లతో నాగార్జున సాగర్లో రోజురోజుకు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుతుంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 4,41,000 క్యూసెక్లకు పైగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 284 టీఎంసీలు ఉన్నాయి. వరద కారణంగా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్స్, ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఆర్ఎండ్బీ మినిస్టర్ గారు వీరందరూ వచ్చి రైతులందరి కళ్ళల్లో ఆశ్రయిద్దాం వాళ్ళందరి కోసం అని చెప్పేసి అర్జెంటుగా వచ్చి వాటర్ అందించేది. ఈ కండిషన్లో ఎన్ని నీళ్ళైతే అన్ని తీసుకుందాం అనే ఉద్దేశంతో 10,000, 9,000 క్యూసెక్స్ ఇవ్వడానికి బాలేరు వరకు తీసుకెళ్ళి ముందర చెరువులు నింపేసి దాని తర్వాత మన ఆయకట్టుకు 2 పుష్కలంగా వస్తాయి ఈ సంవత్సరం. ఎందుకంటే 590 అడుగులు చేరే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు వస్తుంది 3.75 lakhs క్యూసెక్స్. పై నుంచి వరద అక్కడ శ్రీశైలంలో కూడా 3.8 lakhs వస్తుంది. శ్రీశైలానికి 2.5 lakhs వస్తుంది. ఇంకా రియలైజేషన్ పెరుగుతుందేమో. ఈ అండర్ దీస్ కండిషన్స్ ఏమైందంటే మా ఈఎన్సీ గారు ఇన్స్ట్రక్షన్స్, ఆనరబుల్ మినిస్టర్ గారి నోటీస్తో గేట్ ఎత్తాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనం సిస్టాన్ని సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. రివర్ మీద ఎక్కువ లోడ్ పడకూడదు కాబట్టి ఎస్టాబ్లిష్ ప్రోటోకాల్ ఇస్ దేర్. దాని ప్రకారం మేము చేసి ఆపరేషన్ చేస్తాము. గేట్ బై గేట్ simultaneously we operate for pushing the entire discharge which cannot be allowed beyond the capacity. దానికోసమని ఈరోజు ముందర గ్రాడ్యువల్గా ఆపరేట్ చేయడానికి స్టార్ట్ చేశాము. మెల్లిగా ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ రీచ్డ్ 580కి వచ్చాము. 585 వచ్చిన తర్వాత ఫ్రీ ఫ్రంట్ వదిలేస్తాం. తర్వాత 590 వరకు బిల్డప్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మాకు మా ఈఎన్సీ జనరల్ గారు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆనరబుల్ మినిస్టర్ గారి ఆదేశాలు వారి దృష్టిలో పెట్టి వారు అనుమతి పొందిన తర్వాతే మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా ప్రోటోకాల్ ఆపరేషన్ ప్రకారం 5 అడుగులు చొప్పున పెట్టి 14